కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదనమన్న అనే ఒక ఉదయకాలపు వాక్య ధ్యానములను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? క్షేమకరంగా ఉన్నారా? నిన్నటి దినమంతా క్షేమకరంగా గడిచిందని నమ్ముతూ ఉన్నాను. కుటుంబాలు అందరూ బాగున్నారు కదా? పిల్లలందరూ బాగున్నారండి. కుటుంబము దేవుడి యొక్క దీవెనలతో నింపబడాలని, కృపాక్షేమములతో కొనసాగాలని, ఆయన చిత్తానుసారంగా కుటుంబము వర్ధిల్లాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుడు ఆశించే ఇష్టపడే కుటుంబంగా మీ కుటుంబాలు కట్టబడాలని దైవ సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నారు. మరి ఉదయకాలం ఈ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించావా? ప్రార్థన ఇంకా చేసుకోకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకున్న తర్వాతనే మీ దినచర్యను మీరు ప్రారంభించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఒక వ్యక్తిని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయములో ఒక వ్యక్తి కనబడతారు. అతనే యోధారాజు అయిన యెహోషాపాతు. యెహోషాపాతు గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది. దేవుడి మీద ఆధారపడిన వాడుగా, యుద్ధాలు వచ్చినప్పుడు దేవుడి వైపు చూచినట్లుగా, అంత మాత్రమే కాదు, జనులందరినీ కూడా అనేక విషయాలలో ధైర్యపరిచి ప్రభు వైపుకు త్రిప్పిన వ్యక్తిగా యెహోషాపాతు యొక్క జీవితము ఆరంభము కనబడుతుంది. అయితే అతడు తన తండ్రి వలె, వాక్యం చెప్తుంది 32వ వచనం, 20వ అధ్యాయం 32వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. ఆసా ఎలాగైతే ఆత్మీయ జీవితంలో దేవుడి మీద ఆధారపడి మంచి సాక్ష్యం కలిగి దేవుని హత్తుకున్నవాడిగా ఎలా జీవించాడో యథార్థంగా ఈ యొక్క యెహోషాపాతు కూడా అలాగే జీవించాడు, దానిలో నుండి తొలగిపోలేదు అనే ఒక మంచి సాక్ష్యం కనబడుతుంది. ప్రియబిడ్డారా, నిజమే, తన తండ్రి ఏ మార్గములో అయితే నడిచాడో అదే మార్గములో నడిచిన వ్యక్తిగా ఈ యొక్క యెహోషాపాతు కనబడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో తల్లిదండ్రులుగా మనం ఏ మార్గాన్ని అనుసరిస్తామో మన పిల్లలు కూడా అదే మార్గమును అనుసరిస్తారు. తల్లిదండ్రులుగా మనం ఎలాంటి భక్తి చేయడం పిల్లలు చూస్తున్నారో పిల్లలు కూడా అలాంటి భక్తే చేస్తారు. తల్లిదండ్రులుగా మనం దేవుని మాటకి ఎంత లోబడుతున్నామో అది గమనిస్తున్న పిల్లలు కూడా రాగల దినాల్లో అలాగే దేవుని మాటకు లోబడతారు. తల్లిదండ్రులుగా దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఎలా చూపిస్తున్నామో అది గమనిస్తున్న పిల్లలు కూడా అదే ఆసక్తిని కనిపిస్తారు. తల్లిదండ్రులుగా దేవుడికి భయపడేవారముగా ఉంటే తప్పకుండా ఆశీర్వాదం మన పిల్లల మీద ఉంటుంది. వారు కూడా దేవుని భక్తి కలిగిన వారిగా బ్రతుకుతారు. ఆసా ఎలాగ ఆత్మీయుడిగా బ్రతికాడు, యెహోషాపాతు కూడా అలాగే బ్రతికాడు. కానీ అదే యెహోషాపాతుని 35వ వచనంలో చూచినట్లయితే, ఇది అయిన తర్వాత యోధారాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అయిన అహజ్యాతో స్నేహము చేశాను. ఇంత భక్తిపరుడుగా తండ్రి అనుసరించినట్లుగా యథార్థంగా నడిచిన యెహోషాపాతు చివరిలో కొంతకాలమైన తర్వాత మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అయిన అహజ్యాతో స్నేహం చేశాడంట. చూసారా, ఇంత ఆత్మీయుడు, ఇంత యథార్థంగా నడిచిన వాడు, చాలా కాలం తండ్రి మార్గాన్ని తొలగిపోకుండా నడిచిన వ్యక్తి మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అయిన అహజ్యాతో స్నేహం చేశాడంట. చూసారా, జాగ్రత్త. ప్రారంభంలో బాగుండొచ్చు, కానీ కాలక్రమేణా మారిపోతున్నామేమో, కాలక్రమేణా స్నేహం మారిపోతుందేమో, కాలక్రమేణా సహవాసం మారిపోతుందేమో, కాలక్రమేణా దేవునికి వ్యతిరేకంగా, లేకపోతే దేవుడు అంటే ఇష్టము కానీ, లేకపోతే మన ఆత్మీయ జీవితానికి అనుకూలం కాని స్నేహాలు చేస్తున్నామేమో. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాలు పడిపోవడానికి కారణము సరైన స్నేహాలు చేయకపోవడం, సరైన సహవాసాలు ఉండకపోవడమే. ప్రియదేవుని బిడ్డ, నిజమే, ఆత్మీయుడిగా పిలువబడిన చక్కటి యథార్థంగా బ్రతికాడు అని వాక్యం చెప్తుందే,
అలాంటి వ్యక్తి మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజ్యాన్ని అహజ్యాతో స్నేహం చేశాడంట. ఇలాంటి వ్యక్తిని ఎలా చూస్ చేసుకున్నాడండి? ఇలాంటి వ్యక్తి ఆత్మీయుడు ఇలాంటి వ్యక్తులతో ఎలా స్నేహం చేయగలిగాడండి? అసలు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడని వాక్యం చెప్తుందే, కానీ ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేశాడంట. చూసారా? ప్రతిమని పట్ల జాగ్రత్త. ప్రారంభంలో ఆత్మీయులతో స్నేహం చేసి తర్వాత కాలక్రమేణా లోకస్తులతో స్నేహం చేస్తున్నావేమో. ప్రారంభంలో ప్రార్థనాపరులతోనూ దైవభైక్యాలు కలిగిన వారితో స్నేహం చేసి తర్వాత కాలక్రమేణా దేవుడంటే భయం లేని వారి వ్యక్తితో లోకంతో కూడిన వ్యక్తులతో ఒకవేళ స్నేహం చేస్తున్నావేమో. తద్వారా ఏం జరిగిందో తెలుసా? 37వ వచనం, అప్పుడు మరేషావాడును దోదావాహు కుమారుడనగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసి కొంటివి కనుక యెహోవా నీ పనులకు భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. చూసారా? చెడ్డ స్నేహం వల్ల నీ పనులు ఇక నుంచి భంగం కాబోతూ ఉన్నాయి అని యెహోషాపాతుతో మాట్లాడుతూ ఉన్నారు ప్రవక్త. దేవుని పెట్టారా? ఆత్మీకంగా పిలువబడిన ఆశీర్వాదకరంగా నడిపించబడుతున్న జీవితము భంగం కలుగుతూ ఉంది అంటే, ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి అంటే, నెమ్మది లేదు అంటే, బహుశా ఒకవేళ ఇలాంటి చెడు స్నేహాలు చెడు సహవాసాలతో ఒకవేళ చెడుని బట్టి దేవుని విడిచిపెట్టి ఆత్మీయులను విడిచిపెట్టి వాక్యాన్ని విడిచిపెట్టి ప్రార్థన విడిచిపెట్టి దేవుడంటే భయం లేని వారితో మిక్కిలి దుర్మార్గంగా లోకస్తులతో ఒకవేళ తిరుగుతూ ఉంటే ఒకవేళ నీకు అందుకే సమస్యలు ఎదురుతున్నాయేమో, అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో, అందుకే ఈరోజు ఏ పని పూనుకున్నా నీకు భంగం కలుగుతుందేమో, ఓటమి చూస్తున్నావేమో. ఒక్కసారి పరిశీలించుకొని అటువంటి వాటిని విడిచిపెట్టగలిగితే నీ జీవితంలో మరలా దేవుడి తన కార్యాలు చేయబోతున్నాడు, మరలా అద్భుతాలు చూడబోతున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ మంచి సమయాన్ని బట్టి దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, ప్రేమించి మరో దినమిచ్చావు, వందనాలు. ఉదయకాలము ప్రభా యెహోషాపాతుని మీరు జ్ఞాపకం చేస్తున్నారు, స్తోత్రాలు. ఆత్మీయుడిగా పిలువబడి ఆశ నడిచిన యథార్థమైన మార్గంలో నడిచిన వ్యక్తిగా ఉంటూ తర్వాత మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజుతో స్నేహం చేసిన సందర్భం మేము చూస్తున్నాం. నష్టాలు కొని తెచ్చుకునే సందర్భం చూస్తున్నాం. ఎవరూ కూడా నాయన ఆత్మీయులుగా ప్రారంభించి శరీరానుసారులుగా పరిపూర్ణలు కాకూడదయ్యా. ఆత్మానుసారులుగా ప్రారంభించి అయ్యా కాలక్రమేణా అయ్యా లోకస్తులతో స్నేహం చేస్తున్నారేమో. అటువంటి వారు ఎవరి నుండి ఈ మాటల చేత ప్రభా వారిని మరొక్కసారి మేలుకొలుపు కలుగు చేసి చెడు సహవాసాలను చెడు స్నేహాలను విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించడం విడిచిపెట్టి దేవుడంటే భయం లేని వారితో స్నేహాన్ని విడిచిపెట్టి నీ యందు మరలా భయభక్తులు పూనుకోవడానికి మరలా పూర్వస్థితి వారికి మరలా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి నాయన. వివాహం కావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి జనచేదంతట్లో మీరు తోడుగుడి నడిపించి మేలుకరంగా ఆశీర్వాదకరంగా వారి పనులన్నిటినీ మీరు కూడా మహిమకరంగా మేలుకరంగా మార్చమని యేసు నామములో వచ్చిన తండ్రి, ఆమేన్.